ఒకప్పుడు దోబగుంట ఆవిడ పేరు బాగా పాపులర్ అనమాట. ఏంటంటే తమ ఊళ్ళో మద్యం దుకాణం ఉండటానికి వీల్లేదంటూ దోబగుంట సుబ్బమ్మ పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆవిడ చేసిన ఉద్యమాన్ని ఈనాడు సుదీర్ఘకాలం పాటు ప్రొజెక్ట్ చేసింది. ఆ రోజున ఉదయం పేపర్ అనేటటువంటిది దాసరి నారాయణరావుని దెబ్బగొట్టడం కోసం దాసరి నారాయణరావుకి ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి లిక్కర్ వ్యాపారస్తులకు సంబంధించినటువంటిది మాగుంటోళ్ళలో సంథింగ్ ఎవరో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఒక్కళ్ళు కాదు ముగ్గురు నలుగురు ఉన్నారు, వాళ్ళందరూ లిక్కర్ వ్యాపారులే కాబట్టి వాళ్ళని దెబ్బ కొట్టడం కోసం చేశారన్నది ఇటు ప్రత్యర్థులు చెప్తారు. బట్ మద్యంతో నాశనమయ్యే కుటుంబాలంటూ నిరంతరం దాదాపుగా ఒక ఏడాది పాటు సీరియల్ వేశారు. మద్యం వల్ల ప్రజలు ఎలాంటి సఫర్ అవుతున్నారు సుబ్బమ్మ దగ్గర నుంచి అప్పుడు ఉన్నటువంటి వావిలాల గోపాలకృష్ణయ్య గారి దాకా వాళ్ళందరితో ఉద్యమాలతో పాటు సభలు పెట్టడాలు, సమావేశాలు పెట్టించడం ఒక సామాజిక చైతన్య పాత్ర పోషించింది నాటి ఈనాడు. అదే ఈనాడు ఇవాళ రోజున చంద్రబాబు గారు ఏదైతే ఓ పెగ్గేసుకుని కాసేపు రెస్ట్ తీసుకుంటున్నానంటే అలాంటి వ్యక్తులు ఏడిపించుకుదంటాడా జగన్మోహన్ రెడ్డి అంటూ అదే ఈనాడు హైలైట్ చేసుకొచ్చింది. చివరికి లిక్కర్ షాపులు ప్రైవేట్లో కాకుండా ప్రభుత్వం చేతిలోనే ఉండడాన్ని తప్పుపట్టింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలు కాదు, ప్రైవేట్ మద్యం దుకాణాలు, చివరికి బార్లు, వైన్ షాపులకి తోడు బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు, అంటే ప్రతి వైన్ షాపు ఒక బారే, మినీ బారే, అలాంటి స్టేజ్కి వచ్చింది. బట్ ప్రజలు ఆదరిస్తున్నారు, అంగీకరిస్తున్నారు అన్నదే ప్రభుత్వం అనుకుంటుంది. అయితే మద్యం దుకాణం వద్దంటూ మహిళల తిరుగుబాటు అన్నది పాపం అప్పుడప్పుడు సాక్షి చేస్తుంటుంది. ఇది 2 రోజులు వార్త అవుతుంది. చివరికి ఎక్సైజ్ అధికారులు అవును వాళ్ళు డబ్బులు పెట్టుకున్నారు, ఏం చేయమంటావు, నువ్వెవరు ఉద్యమం చేయడానికి పో అంటున్న రోజులు. ఇప్పుడు తమ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడానికి నిరసిస్తూ మహిళలు రోడ్డు ఎక్కారు. ఏలూరులోని దక్షిణపు వీధి జ్వాలా పరమేశ్వరి కాలనీలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడానికి వ్యతిరేకిస్తూ ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు బుధవారం రాస్తారోకో చేశారు. ఈ కాలనీలో 100% కార్మిక వర్గం ప్రజలే ఉంటున్నారు. ఇటువంటి ప్రాంతంలో బారులకి అనుమతులు ఇవ్వడం సరికాదన్నారు. మద్యం దుకాణం ఏర్పాటు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇది అక్కడి నుంచి వచ్చిన వార్త. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పేవాళ్ళు మద్యం ప్రజలు కోరుకుంటేనే ఆ ఏరియాలో ఉంటుంది, మహిళలు వద్దంటే అక్కడి నుంచి ఎన్ఓసి లోకల్ వాళ్ళ నుంచి తీసుకోవాలని. ఇప్పుడు ఎన్ఓసి కూడా తీసుకుంటారు, జరిగిపోతుంది. మద్యం దుకాణాలని ఇప్పుడు ప్రజలే స్వాగతిస్తున్నారని చెప్పేటటువంటి సందర్భంలో జరిగిన తిరుగుబాటు ఇదే గనక. అలాంటిది ఈనాడే ఉద్యమం చేయాలనుకుంటే గనక ఇక దీని నుంచి బిగిన్ చేసి ఇప్పుడు అక్కడ కూర్చున్న 50 మంది ఇంటర్వ్యూలు వేసి ఒక ఫుల్ పేజ్ చేసి బిగిన్ చేస్తుంది. దాన్ని ఎన్ని రోజుల దాకా అయితే తమ పంతం నెగ్గాలనుకుంటుందో అన్ని రోజుల దాకా సీరియల్ వేస్తుంది. దట్ ఈజ్ ఈనాడు. వీళ్ళకి ఎవరికి చేత కాదు.